హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని సీరియల్. సో చిన్ని సీరియల్లో ఈ రోజైతే చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉండబోతున్నాయి. సో ఇప్పటి వరకు ఇక చిన్ని ఎలాగా తన యొక్క భర్తని కలుసుకుంటుందా అని ఎదురు చూస్తున్నారు కదా. ఇక వాళ్ళ ఇంట్లో నుంచి చిన్నిని గెంటేశారు. మరి చిన్ని మహి ఎలా కలుసుకుంటారు అనే యొక్క సందేహంలో అందరూ ఉంటారు. అందుకే కొత్తగా ఇక కాలేజీ పక్కన పెట్టేసి ఇక జాబ్లో జాయిన్ అయిన మహిని చిన్ని ఎలా కలుసుకొని తనని ఎలా మార్చబోతుందనేది ఈ సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఒక కొత్త క్యారెక్టర్ని అయితే చిన్ని సీరియల్లోకి తీసుకుని వచ్చారు. ఇతనేంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మారు పేరులాగా ఉంటాడు. ఇతను ఎవరో కాదు, దేవా యొక్క కంపెనీని చూసుకునే ఒక అసిస్టెంట్ లాంటి ఆయన అనమాట. అంటే అక్కడ ఒక సెక్రటరీ లాగా, లేదంటే అక్కడ ఒక ఇంపార్టెంట్ మేనేజర్ లాగా అనమాట. ఇక ఈయనేంటంటే ఆ యొక్క క్యాబ్ డ్రైవర్ని ఇతన్ని పట్టుకొని, సార్ ప్లీజ్ సార్ మా కంపెనీకి ఫోన్ చేసి చెప్పకండి సార్, మేము ఇట్లా రైడ్లు ఆపేసేసి మేమే వాళ్ళని తీసుకెళ్తున్నాను, నా జాబ్ పోతుంది అని అంటే, లేదు నేను చెప్తాను అని చెప్పేసి ఇతను అండము, అతను వచ్చి చెప్పకు అని చెప్పి ఇట్లా ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని నన్ను వదులు నేను చెప్తాను అని చెప్పేసి ఇలా మాట్లాడుకున్న టైంకి చిన్ని అయితే అక్కడికి వచ్చి, ఏంటి సార్ మీరిద్దరు, నాకు ఒక డౌట్, మీరిద్దరు రోడ్డు మీద ఏం చేస్తున్నారు, అసలు మిమ్మల్ని వదిలిపెట్టాల్సింది అంటే గట్టిగా పట్టుకున్నది డ్రైవర్ కదా, మీరేంటి నన్ను వదులు నేను చెప్తాను అని చెప్పేసి మీరండము, తనేమో నేను వదలను అంటున్నావు, అసలు ఏం జరుగుతుంది సార్ అంటే ఇదంతా కథ అంతా చెప్తాడనమాట. ఇతడు రైడ్ని క్యాన్సిల్ చేసేసేయమని చెప్పాడు. క్యాన్సిల్ చేసేస్తే నేనే 150 రూపాయలకి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పాడు. నాకు ఇలాంటివి నచ్చవమ్మా, ఎందుకంటే నేను చాలా సిన్సియర్గా ఉంటాను, సో చాలా రూల్స్ని రెగ్యులేషన్స్ని ఫాలో అవుతాను అందుకే అని చెప్పేసి అనగానే, సరే అని చెప్పేసి మొత్తానికి ఆ రైడ్ని క్యాన్సిల్ చేసేస్తే ఆ క్యాబ్ డ్రైవర్, మీకు ఒక దండం సార్, నాకు వద్దు మీరు అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇక ఇతను వచ్చేసి ఈమెతో మాట్లాడుతుంటాడు. ఇక చిన్ని వచ్చి, మీరు చాలా గ్రేట్ సార్, ఈ రోజుల్లో 50 రూపాయల కోసం కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అయ్యే మిమ్మల్ని చూస్తుంటే భలేనే ముచ్చట వేస్తుంది. సో ఈ ఈ మధ్యకాలంలో 10 రూపాయల కోసం కూడా కకృతి పడేవాళ్ళు చాలామంది ఉంటే 50 రూపాయలు మీకు లాభం వస్తున్నా కానీ నాకు రూల్సే ముఖ్యమని చెప్తున్నారు అని చెప్పి పొగుడుతూ ఉంటుంది. థ్యాంక్స్ అమ్మా అంటున్న టైంకి ఇక దేవా ఫోన్ చేస్తాడనమాట. అమ్మో మా బాస్ ఫోన్ చేస్తున్నాడు ఉండమ్మా అని చెప్పి, బాస్ చెప్పండి బాస్ అంటే, ఈరోజు ఎక్కడున్నావు అంటే, సార్ నేను రోడ్డు మీద పడిపోయినాను సార్ అంటాడు. రోడ్డు మీద ఏంటి పడింది, సారీ సార్ రోడ్డు మీద ఉన్నాను, నా క్యాబ్ మిస్ అయిపోయింది అందుకే ఇంకా రోడ్లో వెయిట్ చేస్తూ ఉన్నాను సార్ క్యాబ్ కోసం అని చెప్తే, నువ్వు ఇంకా రోడ్డు మీదే ఉంటే నా కొడుకుని ఎవరు రిసీవ్ చేసుకుంటారు, ఫస్ట్ నా కొడుకు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వాడిని రిసీవ్ చేసుకో, నువ్వు త్వరగా వెళ్ళు ఆఫీస్కి అని చెప్తాడు. సరే బాస్ అని చెప్పేసి సరే అంటాడనమాట. ఇక ఫోన్ పెట్టేస్తాడు. ఇక చిన్ని అడుగుతుంది, ఎవరు సార్ అంటే, మా బాస్ అమ్మ వాళ్ళ కొడుకు ఈరోజు మా ఆఫీస్లో జాయిన్ అవ్వడానికి వస్తున్నాడంట, నేను త్వరగా వెళ్ళాలి, నీకేమీ అభ్యంతరం లేకపోతే నన్ను మా కంపెనీ దాకా దిగబెట్టమ్మా అని చెప్పి చెప్తుంది అనమాట. సరే రండి సార్ అని చెప్పేసి తనని తీసుకుని వెళ్తుంది, ఆ కంపెనీ దగ్గర వదులుతుంది అనమాట. ఇక దాంతో అందరూ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక చిన్ని అడుగుతుంది, సార్ ఇదేనా మీ కంపెనీ, అందరూ బాగా వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, సో ఇక మీ సీఈఓ కోసమా అంటే, అవును సీఈఓకి డిప్యూటీ సీఈఓ వస్తున్నాడు, సో అసలుకి ఈ కంపెనీలో ఆ పోస్టే లేదమ్మా, కానీ వీళ్ళు పెద్దోళ్ళు కదా, వీళ్ళదే అంతా రాజ్యం కదా, కాబట్టి ఆయన కోసమే ఆయన కొడుకు చదువు మానేసి మరీ ఇక్కడ ఈ కంపెనీలో జాయిన్ అవుతున్నాడంట, సో అందుకోసమే సీఈఓ డిప్యూటీ సీఈఓ అని చెప్పేసి ఈయనకు ఒక పోస్ట్ని క్రియేట్ చేసి ఆయన కోసం పెట్టారు, అందుకే ఆయన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు, సో ఇక నేను కూడా త్వరగా వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఓకే సార్ అంటగానే అక్కడికి ఒక కార్ వస్తుంది. సార్ అదిగోండి సార్ మీ డిప్యూటీ సీఈఓ వచ్చేసినట్టున్నాడు అనగానే, లేదమ్మా ఆయన డిప్యూటీ సీఈఓ కాదు, ఆయన రాజశేఖర్ రెడ్డి సీఈఓ ఆయన, సో ఈయనేమి చాలా కంపెనీలు, మా బాసు ఈయన ఇద్దరు పార్ట్నర్స్, ఒక 3-4 కంపెనీలు వీళ్ళే రన్ చేస్తూ ఉంటారు, సో వాటన్నింటినీ ఈయనే చూస్తూ ఉంటాడు, మా బాస్ ఎప్పుడు బయటికి రాడు, సో ఈయనే అన్ని రన్ చేస్తుంటాడు, కాబట్టి ఈయన సీఈఓ లాగా ఈయన దగ్గర డిప్యూటీ సీఈఓ అని ఇప్పుడు మా బాస్ వాళ్ళ కొడుకు వస్తున్నాడు అని చెప్పి చెప్తారనమాట. ఓహో అవునా, సరే సార్, మా బాస్కి ఈ సీఈఓ బాస్కి చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈయన కూడా బాగా ఫాలో అవుతాడు, ఇప్పుడు ఈ డిప్యూటీ సీఈఓకి ఒక అసిస్టెంట్ మేనేజర్ని చూద్దాం అనుకుంటే ఎవ్వరూ నచ్చట్లేదమ్మా, అసలుకి ఎక్కడ ఎంతమందిని ఇంటర్వ్యూ చేసినా ఎవరూ సరిగా లేరు అని చెప్పి చెప్తున్నారు, చూడాలి ఇంకొక మంచి పోస్టు ఎవరికైనా
మంచి వాళ్ళు దొరికితే ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఇవన్నీ ఈ అమ్మాయి వింటూ ఉంటుంది. అంటే చిన్నికి మహి అక్కడికి వస్తున్నాడన్న విషయం తెలియకుండా ఓ ఎవరోలే అనుకొని అన్నీ వింటూ ఉంటుంది. అంటే ఈ పోస్ట్ మన చిన్నికే ఇచ్చేటట్టు వీళ్ళ ప్లాన్ అనమాట. తర్వాత ఫ్యూచర్‌లో మన డైరెక్టర్ గారి ప్లాన్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సరే తను కూడా సరే అమ్మ నేను త్వరగా వెళ్తున్నాను. మా సీఈఓ కూడా వచ్చేసాడు కదా! అని చెప్పేసి ఎళ్తాడనమాట. వెళ్ళి అక్కడికొచ్చేసి సార్ నమస్తే సార్ అంటే, "ఆ! నమస్తే ఏంటయ్యా ఇంత లేట్‌గా వచ్చంటే" సార్ ఊరికే కొద్దిగా ప్రాబ్లమ్ అయిందిలేండి సార్ అందుకే వచ్చానని చెప్పి అంటుంటాడు. ఇక అందరి చేతిలో బొకే ఉంటే అమ్మో మా డిప్యూటీ సీఈఓకి అందరూ బొకేలు తీసుకొచ్చారు. నేను మేనేజర్ ఏంటి నేను ఒక్క బొకే కూడా కొనుక్కోరాకుండా వచ్చానని చెప్పేసి ఆ ఫీల్ అవుతున్న టైంకి అక్కడ క్లర్క్ ఒక అమ్మాయి వచ్చేసి ఒక పెద్ద బొకే తీసుకొని వచ్చి నిలబడుతుందనమాట. ఆ అమ్మాయిని వచ్చేసి ఏయ్ ఆ బొకే ఇటివ్వు నాకు అని అంటది. సార్ ఇది నేను తెచ్చుకున్నాను సార్ అంటే నువ్వెవరు అంటే నేను క్లర్క్ సార్ అంటే మరి నేనెవరు మీరు మేనేజర్ సార్ అంటే మరి మేనేజర్ ఇవ్వాలా లేకపోతే క్లర్క్ ఇవ్వాలా డిప్యూటీ సీఈఓకి అక్కడ నేను కదా ఇవ్వాల్సిందంటే సార్ నేను కొనుక్కొచ్చింది మీరేం సార్ ఇచ్చేది మీరే కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు సో మీ రూల్ ప్రకారము నేను కొనుక్కున్నది నేనే ఇవ్వాలి కదా అంటే ఆ రూల్స్ అన్ని పక్కన పెట్టు ఇప్పుడు నేను మేనేజర్గా చెప్తున్నాను నాకు ఇవ్వు అని చెప్పేసి తీసుకుంటాడు. ఇంకా అమ్మాయి తిట్టుకుంటుంది నీకు పట్టుందిరా నీకు కావాల్సినప్పుడు మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించవు లేనప్పుడు మాత్రం రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ ఉంటావు అయినా కొత్తగా డిప్యూటీ సీఈఓ వస్తున్నాడు కదా ఆయన మాట నువ్వు తప్పకుండా వినాల్సిందే కదా ఆయన నిన్ను సరిచేస్తాడులే అని చెప్పి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఇక అదే టైంకి మహి అయితే కార్లో వస్తాడు. ఇక కార్లో వచ్చి దిగగానే ఇక మధు అయితే ఓ మా శ్రీవారేనా ఇక్కడ సీఈఓ డిప్యూటీ సీఈఓ ఈయన కోసమేనా ఇంత హంగామా చేస్తుండేది ఓ ఎలాగైనా నేను కూడా ఇదే కంపెనీలో జాయిన్ అవ్వాలి తనకి అసిస్టెంట్గా ఉండాలి సో తన మనసును మార్చాలి మళ్ళీ నా వైపు తిప్పుకోవాలి నేను ఎలాగైనా ఇదంతా చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటూ ఆ బండిలో నిలబడుకొని ఉంటుంది. ఇక మహి అయితే దిగేస్తాడు. చక్కగా అందరూ బొకేస్ ఇచ్చి తనని స్వాగతాన్ని పలుకుతారనమాట. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మన కొత్త క్యారెక్టర్ ఒక ఆయన ఉన్నాడు కదా! ఆయన పేరేంటో ఇంకా కరెక్ట్‌గా తెలియలేదనమాట. ఆయన వచ్చేసరికి మధు, మధు రేయ్ మధు, మధు, మధు అని పిలుస్తుంటాడు. ఇక్కడ చూసుకోండి మహికి ఎక్కళ్ళని కోపం వచ్చేసి ఎక్కడికొచ్చినా ఈ మధు అనే పేరు నన్ను వెంటాడుతూనే ఉంది ఏంటి అని చెప్పేసి చూస్తూ ఉన్న టైంకి అతను ఒక అదే అక్కడ ఉన్నటువంటి క్లర్క్ లాంటి వాడు అనమాట. టీలు కాఫీలు అందించే అబ్బాయి అనమాట. రే మధు 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 అని చెప్పి పిలుస్తుండగానే వాడు వస్తాడనమాట. రే మధు సార్ వచ్చారు కదా తనకి టీ కాఫీ ఏం కావాలో కనుక్కోవాలి కదా నువ్వు ఎక్కడికి పోయావురా అని చెప్పి అంటూ ఉండగానే సరే మీకు టీ కావాలా కాఫీ కావాలా అని అడుగుతూ ఉంటే నన్ను ఫస్ట్ వీడిని ఏదో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయండి వీడి నా కళ్ళ ముందు ఉండకూడదు నాకు మధు అనే పేరు చిన్ని అనే పేరు ఈ రెండు పేర్లు వినపడితే మాత్రం ఎవరిని నేను ఇక్కడ ఉంచను నా కళ్ళ ముందు నాకు చెవులకి ఈ రెండు పేర్లు వినపడకూడదు వాళ్ళు నా కళ్ళ ముందు ఉండకూడదు ఫస్ట్ వీడిని ట్రాన్స్ఫర్ చేసేసేయండి అని చెప్పి గట్టిగా చెప్తాడు. ఇక దాంతో ఓకేరా మధు పద అని చెప్పగానే సార్ సారీ సార్ మళ్ళీ మధు అన్నాను సారీ సార్ అని చెప్పేసి ఇలా ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటాడు. ఇక తర్వాత వచ్చేసి ఆ రాజశేఖర్ రెడ్డి సిఈఓ అని ఆయన బాబు మహి నేను 2 రోజులు నాకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది సో ఇదిగో ఇతనే నీకు అసిస్ట్ చేస్తాడు ఏ పని చేయాలి ఎలా చేయాలి నీకు ఏదైనా డౌట్లు ఉంటే తనని అడుగు తను నీకు హెల్ప్ చేస్తాడు ఈ 2 రోజులు తర్వాత నేను వచ్చి చెప్తాను కానీ ఓకే సార్ అని చెప్పేసి ఇక ఆయన వెళ్ళిపోతాడు. ఇలా అయిపోతుంది. ఇక ఇంకా మధు వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేసి టెన్షన్ పడుతుంటారు ఏంటి మధు చాలా సేపు అయింది బయటికి వెళ్ళి తను ఇంకా ఇంటికి రాలేదని టెన్షన్ పడుతున్న టైంకి ఏంటి ఇంకా రాలేదా సరే ఫోన్ చేశాను కనుక్కో అని చెప్పగానే ఫోన్ చేశాను కానీ తను తీయట్లేదు అని చెప్పేసి టెన్షన్ పడుతున్న టైంకి చిన్ని అయితే ఇంటికి లోపలికి వచ్చేస్తుంది. ఏంటమ్మా ఏంటి టెన్షన్ పడుతున్నారంటే నీకోసమేనమ్మా నువ్వు బయటికి వెళ్ళావు కదా రాలేదని ఏమైందా అని చెప్పి టెన్షన్ పడుతున్నామంటే ఎందుకమ్మా మీరు టెన్షన్ పడుతూ ఉంటారు ఇదిగో ఈరోజే మహి కొత్త దగ్గర అంటే కొత్త జాబ్లో జాయిన్ అయ్యాడు నేను కూడా ఎలాగైనా ఆ యొక్క జాబ్లోనే జాయిన్ అవ్వాలి తనకి కింద పని చేయాలి సో తనతో పాటే ఉండాలి ఇవన్నీ నేను కూడా నిర్ణయించుకున్నాను సో ఆ కంపెనీ దగ్గరికే వెళ్ళేసి వస్తున్నాను అని చెప్పగానే అదేంటమ్మా నువ్వు అలా అంటున్నావు అసలు మహీబాబు నిన్ను అసలు దగ్గరకన్నా రాణిస్తాడా లేదా నీ పేరు చెప్తేనే మండిపడుతుంటే తనకి నువ్వు సెక్రటరీగాను తన కంపెనీలోనే జాయిన్ అవుతానంటే తను ఎందుకు కూరుకుంటాడు అయినా వాళ్ళమ్మ నాన్న నీకెందుకు జాబ్ ఇస్తారంటే ఏదైనా చేసి నేను ఎలాగైనా జాయిన్ అవ్వాలమ్మా
తను అందుకే చదువు కూడా మానేశాడు, నేను కూడా చదువు మానేద్దాం అనుకుంటున్నాను, జాబ్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పగానే, అమ్మ వద్దమ్మా నువ్వు చదువు మానేయకంటే, లేదమ్మా ఎలా అయినా నా భర్తని నేను మార్చుకోవాలంటే నేను కూడా జాబ్ చేయాల్సిందే, నాకు వదిలేసేయండి నేను ఇదో ఒకటి చేస్తానులే అని చెప్పేసి చెప్తుంది. ఇక సరే అని చెప్పేసి అప్పుడే హాఫ్ టికెట్ ఫోన్ చేస్తాడు. ఏంటి హాఫ్ టికెట్ ఎందుకు ఫోన్ చేసావంటే, నువ్వే కదమ్మా దేవా బాబు ఎక్కడెక్కడ షెడ్యూల్ అంతా కనుక్కోమని చెప్పావు కదా, రేపు షెడ్యూలు సో నేను కనుక్కున్నాను, రేపు 9 గంటలకి తను ఒక మాల్ ఓపెనింగ్కి వెళ్తున్నాడు, 10 గంటలకి మీటింగ్లో ఉంటున్నాడు. సో ప్రజలందరితో వాళ్ళ సమస్యలు తెలుసుకునేదానికి మీటింగు, 11 గంటలకి కార్యకర్తలతో మీటింగు, ఇలాగా దాని తర్వాత ఇంకా తను ఖాళీగా ఉంటాడు. మేబీ అప్పుడు బాలరాజ్ అనే దగ్గరికి వెళ్తాడేమో, మనం ఖచ్చితంగా తనని ఫాలో అవ్వాలమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు. మంచి పని చేసావు హాఫ్ టికెట్, నేను చూడు రేపటి లోపల మా నాన్నని ఎలాగైనా కనిపెడతాను, అంకుల్ని నేను ఫాలో అవుతాను అని చెప్పేసి తను అనుకుంటూ సరే అని చెప్పేసి పక్క రోజు వచ్చేసి ఈ దేవ దగ్గర ప్రజలంతా వచ్చి తన సమస్యలు చెప్పుకుంటూ ఉంటాడు అనమాట, అర్జీలు పెట్టుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళందరూ సార్ మా వీధిలో కుక్కల బాధ ఎక్కువగా ఉంది సార్ అని ఒకటి చెప్తుంటే, నేను విన్నాను నీ అర్జీని నేను చూశాను, మీకు కుక్కల బాధ నుంచి నేను విముక్తి కలిగిస్తానులే అని చెప్తూ ఉంటాడు. ఇంకొక ఆవిడ వచ్చేసి మా మా దగ్గర స్ట్రీట్ లైట్లు పోయాయి, సో చెత్త వేస్తున్నారు, ఇవన్నీ చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పేసి నేను ఈ సమస్యను కూడా తీరుస్తానమ్మా, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి వాళ్ళకి చెప్తూ ఉంటే, వాళ్ళు వచ్చేసి దేవాబాబు జై దేవాబాబు జై అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక దాని తర్వాత ఒక లెటర్ వస్తుంది, దేవా సార్ మా నాన్న కిడ్నాప్ చేశారు, వాళ్ళని ఎవరో కనిపెట్టి మా నాన్నని మాకు ఇప్పించండి అని చెప్పేసి ఒక లెటర్ వస్తుంది. అది చదవగానే ఎవరు ఇది రాసింది అని చెప్పి చూస్తుండగానే అక్కడికి చిన్ని వస్తుంది అనమాట. చిన్ని వచ్చి సార్ మా నాన్న కిడ్నాప్ అయ్యాడు సార్, ఎవరు కిడ్నాప్ చేశారో కూడా నాకు తెలుసు, మా నాన్నని ఎలాగైనా విడిపించాలి, నాకు సహాయం చేయండి అని చెప్పి వస్తుంది అనమాట. ఇక తనని చూడగానే, అమ్మ చిన్ని నువ్వేంటి, మనం ఇంట్లో మాట్లాడుకుందాము, ఇక్కడ ఇవన్నీ మాట్లాడకూడదు అని చెప్పి తీసుకోపోతూ ఉంటాడు బయటికి. సార్ నేను మీ కోడలుగా రాలేదు, నేను ఒక ఓటు వేసే అభ్యర్థిగా వచ్చాను, నా కోరిక మా నాన్న ఆ కిడ్నాపర్స్ దగ్గర నుంచి నేను విడిపించాలనేదే సార్, నాకు సహాయం చేయండి అని. కానీ ఇక ఈ పిల్లకి కావాలనే చేస్తున్నట్టుంది, ఇట్లాగా నా గురించి తెలిసిపోయినట్టుంది, ఈ 10 మంది దగ్గరకు వచ్చి అల్లరి చేద్దాం అనుకుంటుంది అని చెప్పేసి అనుకొని, దేవా సరే అమ్మ మనం తర్వాత మాట్లాడుకుందాం అంటే, లేదు సార్ నేను ఇప్పుడే మాట్లాడాలంటే, సరే పక్కకి రమ్మ మాట్లాడుకుందాము, ఎవరు కిడ్నాప్ చేశారో కూడా తెలుసు అంటున్నావు కదా చెప్పు అని చెప్పగానే, ఏంటి వీళ్ళందరి ముందు ఈయన గురించి తెలిసిపోతుందని పక్కకు పిలుస్తున్నాడా, సరే పోదాంలే అని చెప్పేసి, సార్ ఎవరు కిడ్నాప్ చేశారో నాకు తెలుసు అంటే, ఎవరమ్మా అంటే, మీరే మా నాన్నని కిడ్నాప్ చేసింది అని చెప్పి చెప్తుంది అనమాట. ఇక దాంతో దేవాకి భయం వేసి, సరే మీ నాన్న నాకు ఒక విషయాన్ని నా దగ్గర దాస్తున్నాడు, అది కానీ నువ్వు కానీ చెప్పిస్తే నేను మీ నాన్న దగ్గరకి నేను తీసుకోపోతానని చెప్పగానే, నేను చెప్పిస్తాను సార్ ఖచ్చితంగా, మా నాన్న దగ్గరికి నన్ను తీసుకోపోండి సార్ అని చెప్పి చెప్తుంది అనమాట. ఇక మొత్తానికి వీడి ప్లాన్ ఏంటంటే, తీసుకోపోయి ఇద్దరిని అక్కడే చంపేద్దాము, నాగవల్లి ఏమో చంపద్దనింది, కానీ నేను ఎట్లయినా నాగవల్లి మాట కాదు కానీ వీళ్ళిద్దరిని ఫస్ట్ చంపేస్తాను, నాగవల్లికి ఏదో ఒకటి చెప్పి నేను సర్ది చెప్పుకుంటాను అని చెప్పి ఇప్పుడు మొత్తానికి బాలరాజు దగ్గరికి చిన్నిని తీసుకుని వెళ్తున్నాడు. చూడాలి ఏం చేస్తాడో, నిజంగానే చంపేస్తాడా లేదంటే ఎలా తప్పించుకుంటారనేది చూడాల్సి ఉంది. ఇక ఈ మధ్యలోనే నాగవల్లి అలాగే వాళ్ళ పెద్దత్తయ్య చాలా సంతోషంగా గుడి నుంచి వస్తూ ఉంటే, నాగవల్లి అడుగుతుంది, ఏంటి పెద్దక్క నువ్వు చాలా సంతోషంగా ఉన్నావే, వెళ్ళేటప్పుడు సంతోషంగా లేవు కదా, మరి తిరిగి వచ్చేటప్పుడు ఇంత సంతోషంగా ఉన్నావు, ఏంటి కారణం, చిన్ని దగ్గరికి వెళ్ళేసి వస్తున్నావు అనగానే, లేదు చిన్నమ్మాయి తనే గుడికి వచ్చింది కదా అనగానే, ఏంటి నువ్వు ఫోన్ చేసి పిలిపించావు అంటే, లేదమ్మాయి దేవుడే వాళ్ళిద్దరిని కలిపేదానికి అలా చేశాడేమో అంటే, అక్కడ ఏం జరిగింది ఇంత సంతోషపడుతున్నావు అంటే జరిగిన కథ అంతా చెప్తుంది అనమాట. అయినా బాబు మాత్రం అస్సలు మారట్లేదు, తన మీద చాలా కోపంగా ఉన్నాడు అనగానే ఇక నాగవల్లి నవ్వుకుంటూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటుంది, చూద్దాం రేపు ఏం జరగబోతుందో అని. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.